12,000 ఏళ్ల పాటు తపస్సు చేశారు మీరు. తీవ్రమైన తపస్సు చేశారు, ఏకాగ్రంతో తపస్సు చేశారు. నాలాంటి సంతానం కావాలి అని మీరు అడిగారు కదా, ఇస్తానన్నాను కదా. నాలాంటి వాడు ఎవడున్నాడు? నేను వెతికి పట్టి చూశాను. ఎవడున్నాడు నాలాంటి వాడు? నాలాంటి స్వభావం కానీ, నాలాంటి ఔదార్యం కానీ, నాలాంటి గుణాలు కానీ మరెవరికి ఉన్నాయి? లేవు. కాబట్టి నేనే మీకు పిల్లవాడిగా పుట్టాను. పుట్టినప్పుడు మీరు వాడికి వృష్ణిగర్భ అని పేరు పెట్టారు. వృష్ణిగర్భ అనే పేరుతో ఆ మన్వంతరంలో బాగా ప్రసిద్ధికెక్కాను నేను. ఇంత తపస్సుకి ఫలితం ఇంత తొందరగా అయిపోతే ఎలా కుదురుతుంది? అందుకని మళ్ళీ మీరు అదితి కశ్యపులుగా జన్మిస్తే మీ ఇద్దరికి మళ్ళీ పిల్లవాడిగా పుట్టాను నేను. ఎందుకంటే చేసిన తపస్సు అంతటిది, నేను ఇచ్చే వరాల స్థాయి అంతటిది. నేను ఒక్కసారి వరం ఇస్తే 3 సార్లు వరం ఇచ్చినట్లు. కాబట్టి అదితికి కశ్యపుడికి దంపతులకి పిల్లవాడిగా మళ్ళీ అవతరించాను. ఈ అవతారంలో నాకు ఉపేంద్ర అనే పేరు బాగా ప్రసిద్ధికి వచ్చింది. పొట్టిగా ఉండేవాడిని, అందువల్ల వామన అన్నారు. పలకటం వీలుగా ఉంది కదా అని వామనావతారం అని అనుకుంటున్నారు. ఉపేంద్ర అనే ప్రసిద్ధి అప్పుడు బాగా వచ్చింది. ఈ దేవకి వసుదేవులుగా మీరు పుట్టినటువంటి జన్మ ఇది 3వ జన్మ. నేను వృష్ణిగాను సుతపాహగాను పుట్టినప్పుడు, మీరు తపస్సు చేసుకున్నప్పుడు మీకు ఏ రూపంతోనైతే సాక్షాత్కరించానో ఆ రూపంతోనే ఇప్పుడు సాక్షాత్కరిస్తున్నాను. మీ ముందు మీ పిల్లవాడిగా పుట్టి మీకు కనిపిస్తున్నాను. నేను ఇప్పటికి 3 సార్లు ఈ పని చేశాను, ఇది 3వసారి. మీరు కూడా 3 సార్లు జన్మించారు. నేను ఏమైనా ఒక మాట అంటానంటే 3 సార్లు సత్యం చేస్తాను. నాకు అందుకనే త్రిసత్యం అని పేరు.